హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో అవకతవకలు జరిగాయని కోర్టు వారు నమ్ముతూ విహారీకి, చారుకేశకు, లక్ష్మికి జీవిత ఖైదు విధించటమైంది అని జడ్జి గారు అనౌన్స్ చేస్తూ ఉండగా, జడ్జి గారు అని చెప్పి లక్ష్మి గట్టిగా అరుస్తుంది. అందరూ కూడా వెనక్కి తిరిగి చూసేసరికి రక్తంతో లక్ష్మి వస్తుంది. మేడం ఒక్క నిమిషం అని చెప్పి లక్ష్మి పరిగెత్తుకుంటూ వెళ్ళి బోన్లో నుంచుంటుంది. అమ్మ లక్ష్మి, ఏంటా రక్తం అని జడ్జి గారు అడుగుతూ ఉంటారు. సాక్ష్యాలను తీసుకురావడం కోసం వెళ్తే అక్కడ చిన్న చిన్న గాయాలయ్యే జడ్జి గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. కాసేపు ఆ విషయం పక్కన పెడితే విహారీ గారు నిర్దోషని నిరూపించడానికి సాక్ష్యం తీసుకొచ్చాను జడ్జి గారు అని లక్ష్మి అంటుంది. సాక్ష్యం తీసుకొచ్చావా అని జడ్జి గారు అడుగుతూ ఉంటారు. ఫోన్లో వీడియో ఉంది చూడండి జడ్జి గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. జడ్జి గారు వీడియో చూస్తూ ఉంటారు. షాకింగ్గా జడ్జి గారు వీడియో చూస్తూ ఉంటే, జడ్జి గారు మా కన్స్ట్రక్షన్లో చనిపోయారు అంటున్న కూలీలు వాళ్ళు బ్రతికే ఉన్నారు అని లక్ష్మి చెప్తుంది. బ్రతికే ఉన్న కూలీలు చనిపోయినట్టు ఎందుకు నాటకం ఆడుతున్నారు లక్ష్మి అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు. ఇదంతా కూడా ఎవరో విహారీ గారిని ఇరికించడం కోసం చేసిన కుట్ర జడ్జి గారు. ఇప్పటికైనా విహారీ గారి కన్స్ట్రక్షన్లో విహారీ గారు ఎలాంటి అవకతవకలు చేయలేదని నమ్మండి జడ్జి గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. ప్లీజ్ జడ్జి గారు, విహారీ గారికి ఎలాంటి శిక్ష వేయకండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. నువ్వు ఆధారం తీసుకొచ్చిన తర్వాత నిర్దోషులకి శిక్ష ఎలా వేస్తాను లక్ష్మి అని చెప్పి జడ్జి గారు అంటారు. ఇంతలో విహారీ ఆపోజిట్ లాయర్ లేచి నుంచొని, జడ్జి గారు ఇదంతా లక్ష్మి ఆడుతున్న నాటకం, అది మార్ఫింగ్ వీడియో అని చెప్పి చెప్తూ ఉంటాడు. పీపీ గారు కూర్చోండి, పవిత్రమైన న్యాయవాది వృత్తిలో ఉన్నాం మనం. ఏది ఒరిజినల్ వీడియోనో ఏది మార్ఫింగ్ వీడియోనో తెలుసుకోలేనంత పిచ్చి వాళ్ళం అయితే కాదు కదా, ఇది ఒరిజినల్ వీడియోనే. లక్ష్మి, నీ ప్రాణాలకు తెగించి విహారీ గారిని కాపాడటం కోసం ఇంత కష్టపడ్డావు, నిన్ను నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అంతేకాదు, విహారీ ఏ తప్పు చేయలేదని కోర్టు వారు నమ్ముతూ విహారీని నిర్దోషిగా రిలీజ్ చేయడమైంది. అంతేకాకుండా పోలీసు వాళ్ళను చనిపోయారు అని నాటకం ఆడుతున్న కూలీలు ఎక్కడ ఉన్నా కూడా పట్టుకోవాలని కోర్టు వారు ఆదేశించడమైంది అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు. ఇక దాంతో విహారీ థ్యాంక్ యూ జడ్జి గారు అని చెప్పి చెప్తూ ఉంటాడు. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, లక్ష్మికి. లక్ష్మి తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నిన్ను కాపాడింది. మిస్టర్ విహారీ, లక్ష్మి కాపాడింది నిన్ను ఒక్కడనే కాదు, నీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని, నీ పరువుని అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు. కరెక్ట్గా చెప్పారు జడ్జి గారు అని చెప్పి విహారీ అంటాడు. లక్ష్మి, కోర్టు వారి సమయాన్ని వృధా చేస్తున్నావు అనుకున్నాము, కానీ కరెక్ట్ టైంకి కరెక్ట్ సాక్ష్యాన్ని తీసుకొచ్చి నిర్దోషులకి శిక్ష పడకుండా చేశావు. నిన్ను నేను అప్రిషియేట్ చేస్తున్నాను అని జడ్జి గారు చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ జడ్జి గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. ది కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్ అని చెప్పి జడ్జి గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. లక్ష్మి, దెబ్బలు బాగా తగిలినట్టున్నాయి, అర్జెంటుగా హాస్పిటల్కు వెళ్దాం పదా అని విహారీ అంటాడు. పర్వాలేదు విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. లేదమ్మా, ముందు హాస్పిటల్కి వెళ్ళి డ్రెస్సింగ్ చేసుకుందు అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు. మావయ్య, లక్ష్మిని తీసుకొని హాస్పిటల్కు వెళ్దాం పదా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. లక్ష్మిని తీసుకొని రా విహారీ, నేను కార్ స్టార్ట్ చేస్తాను అని చెప్పి చారుకేశ అంటాడు. ఇక విహారీ, చారుకేశ, లక్ష్మి ముగ్గురు కలిసి హాస్పిటల్కు వెళ్తారు. ఇక అంబిక, సమయానికి ఈ లక్ష్మి వచ్చి విహారీని కాపాడుతుంది అనుకున్నట్టుగానే జరిగింది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. పిన్ని, మనం కూడా ఇంటికి వెళ్దామా అని చెప్పి సహస్ర అంటుంది. నువ్వు వెళ్ళు సహస్ర, నాకు కొంచెం పనుంది అని చెప్పి అంబిక చెప్తుంది. సరే పిన్ని అని చెప్పి సహస్ర కోర్టు నుంచి ఇంటికి వెళ్తూ ఉంటుంది. బావ శిక్ష నుంచి బయటపడ్డాడని సంతోషపడాలో, లక్ష్మి వల్ల బావ బయటపడ్డాడని బాధపడాలో అర్థం కావట్లేదు అని సహస్ర మనసులో అనుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు అంబిక సుభాష్కి ఫోన్ చేసి చచ్చుదద్దమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి అంబిక అలా తిడుతున్నావు అని చెప్పి సుభాష్ అంటాడు. ఆ లక్ష్మి వస్తుంది, జాగ్రత్తగా ఉండమని చెప్పాను. లక్ష్మి వచ్చింది, కూలీలు బ్రతికే ఉన్నారని చెప్పి సాక్ష్యం తీసుకొచ్చింది. జడ్జి గారు విహారీని నిర్దోషిగా రిలీజ్ చేశారు. తర్వాత జైల్లో కూర్చొని చెప్పకూడు తినటానికి నువ్వు నేను సిద్ధంగా ఉండాలి అని చెప్పి అంబిక అంటుంది. ఏం మాట్లాడుతున్నావు అంబిక, ఆ లక్ష్మిని చచ్చేలాగా కొట్టాను కదా అని చెప్పి సుభాష్ అంటాడు. చచ్చేలాగా కొట్టావు కానీ చావలేదు, అది రక్తంతో
కోర్టుకు వచ్చింది. జడ్జి గారికి సాక్ష్యం చూపించింది. జడ్జి గారు అసలైన దోషులను పట్టుకోమని పోలీసు వాళ్ళకు ఆర్డర్స్ పాస్ చేశారు. తర్వాత నువ్వు నేను చెప్పకూడదు తినక తప్పదు అని చెప్పి అంబిక అంటుంది. సారీ అంబిక, ఇలా జరుగుతుంది అనుకోలేదు అని చెప్పి సుభాష్ అంటాడు. చేయాల్సిందంతా చేస్తావు, తర్వాత సారీ ఒక్కటి చెప్పి అయిపోతుంది అనుకుంటావు. నువ్వు చేసిన పని వల్ల మన ఇద్దరికి భవిష్యత్తులో ఎలాంటి శిక్ష పడుతుందోనని భయంగా ఉంది అని చెప్పి అంబిక అంటుంది. భయపడకు అంబిక, నేను దొరికిపోయినా కూడా నీ పేరు బయట పెట్టను అని చెప్పి సుభాష్ అంటాడు. ఆ పని చెయ్యి, లేకపోతే ఇద్దరం జైల్లో కూర్చుంటే మన ఇద్దరికి బెయిల్ ఇచ్చే వాళ్ళు కూడా ఉండరు అని చెప్పి అంబిక అంటుంది. నాకు తెలుసు కదా అంబిక, నేను జైల్లో కూర్చుంటే నువ్వు బెయిల్ మీద బయటికి తీసుకొస్తావని అని సుభాష్ అంటాడు. ఈ తెలివితేటలకేం తక్కువ లేదు, ఉంటాను అని చెప్పి అంబిక ఫోన్ కట్ చేస్తుంది. ఒసే లక్ష్మి, విహారిని కదే జైల్లో కూర్చోబెట్టాల్సింది. నిన్ను పైలోకాలకు పంపిస్తే విహారిని ఏం చేసినా కూడా అడ్డుపడే వాళ్లే ఉండరు అని చెప్పి అంబిక మనసులో అనుకుంటుంది. నా నెక్స్ట్ టార్గెట్ నువ్వేనే, నిన్ను జైల్లోనైనా కూర్చోబెడతాను, పైలోకానికైనా పంపిస్తాను, చూస్తూ ఉండు అని చెప్పి అంబిక మనసులో అనుకుంటుంది. ఇక మరోవైపు లక్ష్మికి డాక్టర్ డ్రెస్సింగ్ చేస్తూ ఉంటారు. డాక్టర్, తలకి బలమైన గాయమేం తగలేదా అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు. అదృష్టవశాత్తు పైన మాత్రమే గాయం తగిలింది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. డాక్టర్, లక్ష్మిని తీసుకెళ్ళొచ్చా అని విహారి అడుగుతూ ఉంటాడు. తీసుకెళ్ళండి అని చెప్పి డాక్టర్ చెప్తారు. ఇక లక్ష్మిని తీసుకొని విహారి చారుకేశ ఇంటికి వస్తారు. ఇక అప్పుడే విహారి, లక్ష్మి అక్కడే ఉండండి అని చెప్పి యమునంటుంది. వసుధ, విహారి లక్ష్మి వచ్చారు, హారతి తీసుకొనిరా అని చెప్పి చెప్తూ ఉంటుంది. వసుధ హారతి తీసుకొని వచ్చి విహారికి లక్ష్మికి హారతి ఇచ్చి దిష్టి తీసి లోపలికి రమ్మంటుంది. ఇంకా అప్పుడు పద్మాక్షి, లక్ష్మి కంటే దిష్టి తీసావు బాగానే ఉంది, లక్ష్మి పక్కన విహారి ఎందుకు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. విహారి కూడా పెద్ద కేసు నుంచి తప్పించుకొని బయటికి వచ్చాడు కదక్క, అందుకు అని చెప్పి వసుధ చెప్తుంది. అమ్మ లక్ష్మి, నువ్వు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోను అని చెప్పి యమున లక్ష్మిని హక్ చేసుకుంటుంది. అయ్యో యమునమ్మ, నేనే మీకు ఎప్పటికీ రుణపడి ఉండాలి. దిక్కు తోచని పరిస్థితిలో రోడ్డు మీద నిలబడి ఉంటే నన్ను ఈ ఇంటికి తీసుకొచ్చి ఈ ఇంట్లో స్థానం కల్పించారు అని చెప్పి లక్ష్మి అంటుంది. మీ ఇద్దరి పొగడతలు ఆపుతారా అని పద్మాక్షి అంటుంది. విహారి, అసలు నీపై ఇంత కుట్ర చేసింది ఎవరై ఉంటారు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. తెలీదు అత్తయ్య, కానీ పోలీసు వాళ్ళు తప్పకుండా తెలుసుకుంటారు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు. అమ్మ లక్ష్మి, తలకి బలమైన గాయం తగిలిందా అని చెప్పి వసుధ అడుగుతూ ఉంటుంది. చిన్న గాయమే అమ్మ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే లక్ష్మి, పద రెస్ట్ తీసుకుందు అని చెప్పి వసుధ అంటుంది. ఇక లక్ష్మిని రూమ్లోకి తీసుకొని వెళ్తూ ఉంటారు. వాళ్ళ వెనకే విహారి కూడా వెళ్తాడు. ఇక అప్పుడే లక్ష్మి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. లక్ష్మి ఫోన్ రింగ్ అవుతూ ఉంటే, లక్ష్మి నేను చూస్తాను పడుకో అని చెప్పి విహారి అంటాడు. ఇక విహారి ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నేను ఎస్ఐ సంధ్యను మాట్లాడుతున్నాను అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. మీరా సంధ్య గారు, ఏంటి ఇలా ఫోన్ చేశారు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు. ఇందాకలా లక్ష్మి జడ్జి గారికి చూపించింది హాఫ్ వీడియో మాత్రమే, అందులో సుభాష్ అనే అక్యూజ్ ఉన్నాడు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది. సుభాష్ ఉన్నాడా? అసలు ఇదంతా చేసింది ఎవరు సంధ్య అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు. తెలిస్తే నువ్వు కూడా షాక్ అవుతావు విహారి అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. సుభాష్ ఉన్నాడు అంటున్నావు, సుభాష్ మా కంపెనీలోనే పనిచేసేవాడు, సుభాష్ వెనక ఉంది ఎవరో చెప్పండి సంధ్య గారు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు. మీ చిన్న మేనత్త అంబిక అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. సంధ్య గారు, మీరు చెప్పేది నిజమా అని విహారి అడుగుతూ ఉంటాడు. మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు కదా విహారి గారు, మీ మేనత్త అంబికనే ఇదంతా చేసింది. లక్ష్మి, ఈ విషయాలన్నీ నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని మొత్తం వీడియోని జడ్జి గారికి చూపించలేదు అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. సరే సంధ్య గారు, మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి విహారి ఫోన్ కట్ చేస్తాడు. వెంటనే రివాల్వర్ కోసం వెతుకుతూ ఉంటాడు. విహారి గారు, ఏంటండి ఏమైంది అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నా వెనుక ఇంత కుట్ర చేసింది అంబిక అత్తయ్య అని తెలిసి కూడా నాతో చెప్పలేదు కదా లక్ష్మి అని చెప్పి విహారి అంటాడు. విహారి గారు, ఎంత కాదనుకున్నా తను మీ మేనత్త అని చెప్పి లక్ష్మి అంటుంది. మేనత్త అయితే మేనల్లులాగా నన్ను చూడలేదు కదా లక్ష్మి, నా వెనుక ఎన్నో కుట్రలు చేసింది, అలాంటి ఆవిడను వదిలిపెట్టడానికి వీల్లేదు అని విహారి రివాల్వర్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. విహారి గారు ఆగండి అని లక్ష్మి బ్రతిమలాడుతూ విహారి వెనకే పరిగెత్తుకుంటూ వస్తుంది. హాల్లో అందరూ ఉంటారు. విహారి, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. బావా, చేతిలో ఆ గన్నేంటి అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. మన వెనక ఉంటూ మన వెనకే గోతులు తీస్తూ మనల్ని నిలువులా ముంచాలని చూసింది ఎవరో కాదు, మన ఇంట్లో వాళ్ళే అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు విహారి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఈరోజు నేను కేసులో ఇరుక్కోవడానికి కారణం ఎవరో తెలుసా అత్త అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు. ఎవరు బావా అని సహస్ర అడుగుతూ ఉంటుంది. అంబిక అత్తయ్య అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు. ఈరోజు నా చేతుల్లో అంబిక అత్తయ్యకు ఉందే అని చెప్పి విహారి గన్ను తీసుకొని వెళ్తూ ఉంటాడు. విహారి గారు, ప్లీజ్ వద్దండి, వద్దు అని చెప్పి లక్ష్మి అంటుంది.
లే లక్ష్మి నన్ను వదిలిపెట్టు అని చెప్పి విహారీ కోపంగా కన్స్ట్రక్షన్ దగ్గరకు వెళ్తాడు. అప్పుడే అంబిక విహారీని చూసి, విహారీ ఏంటి ఇక్కడికి వచ్చావు అని చెప్పి విహారీ దగ్గరకు వస్తుంది. నా వెనుక ఇన్ని గోతులు తీస్తున్నావు, నువ్వు బ్రతకడానికి వీల్లేదు. నిన్ను నా మనిషి అనుకున్నాను, కానీ నువ్వు నా మనిషివి కాదు, నన్ను నిలువున ముంచేయాలని చూస్తున్నావు అని చెప్పి విహారీ గన్నుని అంబికకు గురిపెడతాడు. విహారీ గారు వద్దు అని చెప్పి లక్ష్మి అంటుంది. లేదు లక్ష్మి, ఈ అంబిక బ్రతకటానికి వీల్లేదు. ఎంత మోసం చేసింది, నా వెనుకే ఉంటూ నా మనిషిలాగా నటిస్తూ నన్ను జీవిత ఖైదు చేయాలని చూసింది. ఇలాంటి వాళ్ళు బ్రతకడానికి వీల్లేదు అని చెప్పి విహారీ అంటాడు. ప్లీజ్ విహారీ గారు అని లక్ష్మి విహారీ చేతిని లాగబోతూ ఉండగా విహారీ చేతిలో ఉన్న గన్ను మిస్ఫైర్ అయి పేలిపోతుంది. ఇక అంబిక గుండెల్లోకి బుల్లెట్ దిగిపోతుంది. విహారీ గారు అంబికమ్మ అని చెప్పి లక్ష్మి అంటుంది. లక్ష్మి నేను షూట్ చేయలేదు, కానీ గన్ను పేలిపోయింది అని చెప్పి విహారీ అంటాడు. విహారీ గారు ఆ గన్ను ఇలా ఇవ్వండి అని చెప్పి లక్ష్మి అంటుంది. ఎందుకు లక్ష్మి అని విహారీ అంటాడు. పోలీసు వాళ్ళు వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అని చెప్పి లక్ష్మి అంటుంది. లేదు లక్ష్మి, తప్పు చేసింది నేను, అంబిక అత్తయ్యను షూట్ చేసింది నేను, నాకే శిక్ష పడాలి అని చెప్పి విహారీ అంటాడు. లేదు విహారీ గారు ఇలా ఇవ్వండి అని చెప్పి విహారీ చేతిలో నుంచి లక్ష్మి గన్ను లాగేసుకుంటుంది. ఇంతలో పోలీసు వాళ్ళు వస్తారు. ఈవిడ్ను షూట్ చేసింది ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటారు. నేనే ఎస్ఐ గారు అని చెప్పి లక్ష్మి చెప్తుంది. యు ఆర్ అండర్ అరెస్ట్ అని చెప్పి ఎస్ఐ అంటాడు. బాడీని పోస్ట్ మార్టంకి పంపించి వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక మరోవైపు లక్ష్మిని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటే ఎస్ఐ గారు లక్ష్మి కాదు షూట్ చేసింది నేను అని చెప్పి విహారీ అంటాడు. గన్ను ఆవిడ చేతిలో ఉంది కాబట్టి ఆవిడను షూట్ చేసినట్టు అర్థమవుతుంది. అంతేకాదు గన్ను మీద ఉన్న సాక్ష్యాలు, ఆధారాలు, ఫింగర్ ప్రింట్స్ అన్నిటిని బేస్ చేసుకొని మేము దోషులు ఎవరా అన్నది నిర్ధారిస్తాము. అప్పటి వరకు నువ్వు మాతో పాటు కస్టడీలో ఉండాలి రామ్మా అని చెప్పి పోలీసు వాళ్ళు లక్ష్మిని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.